తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే అక్కడ అభిమానులకు పండగ వాతావరణం అన్నట్లే. రజనీ సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచే థియేటర్ల వద్ద హంగామా మొదలవుతుంది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తమ సూపర్ స్టార్ థియేటర్లో కనిపిస్తే చాలు జన్మ ధన్యం అనుకునే అభిమానులు తమిళనాట ఉన్నారు. అంతేకాదు, రజనీకాంత్ కి భారత్లోనే కాదు, మలేషియా, సింగపూర్, జపాన్లో కూడా మంచి అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు అక్కడ కూడా విపరీతంగా నడుస్తాయి. తాజాగా రజనీ నటించిన కబాలి చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పటి వరకు రజనీకాంత్ ఒక రకంగా కనిపిస్తే, ఈ చిత్రంలో మాత్రం రజనీ చాలా న్యాచురల్ గా తన వయసుకు తగ్గ విధంగా కనిపిస్తున్నారు. తెల్లగడ్డంతో మాఫియా నేపథ్యంలో సాగే చిత్రంలా కనిపిస్తుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం కథ లీక్ అయిందని సోషల్ నెట్వర్క్స్ లో హల్చల్ చేస్తోంది. లీక్ అయిన కథనం ప్రకారం స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ పరిపాలనలో కొంతమంది తమిళనాడు యువకులను మలేషియాకు బానిసలుగా తీసుకువెళ్తారట. వారితో పాటు కబాలి కూడా వెళ్తాడట. అయితే అక్కడ కబాలి కొంతమంది యువకులను చేరదీసి ఒక ఉద్యమం లేవదీస్తాడట. బానిసలుగా బాధలు అనుభవిస్తున్న తన జాతి కోసం చేసిన పోరాటమే ఈ కబాలి అని అంటున్నారు. ఈ క్రమంలోనే కబాలి నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని వదిలివేయడం చేస్తాడట. మలేషియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం రజనీ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించేలా ఉండనుందట. రజనీ సరసన రాధికా ఆప్టే నటించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్తాను నిర్మించగా జూలై 15న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్తో వ్యవసాయం చేస్తాం.